స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్యాంగ నిబంధనలు అతిక్రమించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్పీకర్ కూడా హాజరయ్యారు. దీంతో తెలంగాణ చీఫ్ ఎన్నికల అధికారిని కలిసిన గుజ్జల ప్రేమేందర్ రెడ్డి స్పీకర్పై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరాశ నిస్పృహల్లో ఓటమి భయం పట్టుకొని ఏ విధంగానైనా గెలవాలి అనే ఒక ఉద్దేశంతో అన్ని రకాల అబద్ధాలు ఆడుతున్నారు, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా చివరికి రాజ్యాంగ పదవి ఏ విధంగా నాన్ పొలిటికల్గా ఉండవలసిన యొక్క స్పీకరు ఆనరబుల్ స్పీకర్ యొక్క పదవిని కూడా పనంగా పెట్టి ప్రచారం చేయించే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారంగా కానీ పద్ధతుల ప్రకారంగా కానీ గతంలో ఎక్కడ కూడా ఇప్పుడు లైవ్లో ఉన్న యొక్క అసెంబ్లీ స్పీకర్గా ఉండి ఎక్కడ అటువంటి యొక్క ప్రచారం చేసిన యొక్క చరిత్ర మన దగ్గర లేదు. ఇటీవల ఛత్తీస్గఢ్లో ఆ విధంగా వ్యవహరిస్తే దాని మీద ఫిర్యాదు వెళ్తే దానిపైన యాక్షన్ కూడా అక్కడ గవర్నమెంట్ తీసుకున్నది, ఎన్నికల కమిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మన గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు గారు ఆ విధంగా రేవంత్ రెడ్డి గారితో కలిసి ఆయనే మన యొక్క చేవెళ్ల అభ్యర్థి కోసం మద్దతుగా ప్రచారం నిర్వహించాడు. కాంగ్రెస్ పార్టీ నిరాశ నిస్పృహల్లో ఓటమి భయం